ఫిబ్రవరి 3న హైదరాబాద్లో నిర్వహించే 1000 గొంతులు లక్ష డప్పులతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాదిగ ఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి చెప్పారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహిస్తున్నామన్నారు. మాదిగ దాని ఉపకులాలతో పెద్ద ఎత్తున నిర్వహించే 1000 గొంతులు లక్ష డప్పులతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాదిగలు ఉపకులాలు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కార్యాచరణ ప్రణాళికలను వేగవంతం చేయాలని కోరారు. ఎలాంటి అరమరికలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరారు. మాలలకు భయపడి సీఎం రేవంత్ నిర్లక్ష్యం చేస్తే మాత్రం చావు దప్పు కొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. మాదిగ ఉపకులాల 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3న హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు కళా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష డప్పులు 1000 గొంతులు ఈ భారతదేశంలో కనీవిని ఎరగని రీతిలో హైదరాబాద్లో వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి డప్పు కళాకారులను అదేవిధంగా మిగతా కళాకారులందరినీ కూడా సమీకరణ చేయడం కోసం జాతిని ఏకం చేసి లక్షలాది డప్పుల్ని హైదరాబాద్ తరలించే విధంగానే ఈ కార్యాచరణ ఉండబోతుంది. దానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏది స్వీకరిస్తారో అనేది అతనే డిసైడ్ చేసుకోవాలి. అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాట కట్టుబడి వర్గీకరణకు మరి సానుకూలంగా స్పందించినటువంటి మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తే విజయవంతంగా మా డప్పులు ఆయనకు శుభకార్యంగా విజయవంతం చేస్తాం.